నిజాంపేట కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా నీళ్లే ఉండడంతో జనం ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వర్షాలు ఇంకా పడతాయన్న వెదర్ రిపోర్టుతో అక్కడి జనంలో ఆందోళన మరింత పెరిగింది. ఇక మరిన్ని డీటెయిల్స్ స్వాతి లైవ్ లో అందిస్తారు. ఇప్పుడు నేను నిజాంపేట్ బండారి లేఅవుట్ లో ఉన్నాను. ఇక్కడ చూస్తే అసలు మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రతి గలీలో కూడా ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల ఎక్కడ చూసినా ఫుల్ టు ఫుల్ వాటర్ మొత్తం నిండిపోయాయి. అపార్ట్మెంట్ సెల్లార్స్ లోకి మొత్తం ఎక్కడ చూసినా వాటర్. ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 4 days నుంచి అంటే 3 నుంచి 4 రోజుల నుంచి పొద్దున్న రాత్రి తేడా లేకుండా వర్షాలు బాగా పడటం వల్ల ఎక్కడ చూసినా సెల్లార్స్ మొత్తం నిండిపోయాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో. బైక్స్ కార్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేక వీళ్ళందరూ రోడ్ మీదే పార్క్ చేసుకుంటున్నారు వెహికల్స్ అన్ని. ఇక్కడ మనతో పాటు ఈ ఏరియా వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ 2-3 days నుంచి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, అసలు మీ పేరు ఏంటి అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారని. మీరు ఇక్కడ చూస్తే ఇన్ని వాటర్ ఉన్నాయి, మాకే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది లోపలికి రావడానికి. అసలు మీరు 3 days నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? నా పేరు వినీషా అండి, మాది రోడ్ నెంబర్ 5 లో ఉంటాము. సో యాక్చువల్లీ రోడ్ నెంబర్ 6, 7, 8, 9, 10 ఈ 4 ఫుల్ బ్లాక్ అయిపోయాయి. సెల్లార్ లోకి ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసాయి. మీరు చూస్తున్నట్టే ఉంది, సేమ్ మోకాల్లోతు వాటర్. నిన్నైతే ఆల్మోస్ట్ చెస్ట్ దాకా ఉంది, వాళ్ళ కాస్త లెవెల్ తగ్గినట్టుంది. సో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ లో జనాలందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. కట్టు బట్టలతో వెళ్లిపోయారండి, చిన్న చిన్న పిల్లలతోటి. మీరు చూస్తున్నారు స్కూల్స్ హాలిడే కాబట్టి థ్యాంక్ గాడ్ ఇలా పిల్లలతో ఉన్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు మాకు, ఫుడ్ ఎవ్రీథింగ్ ప్రాబ్లం. మీకు ఇప్పుడే వాన పడినప్పుడు కూడా మీకు యాక్చువల్ గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కాకుండా రెగ్యులర్ గా స్నానానికి వాటికి కూడా యూసేజ్ కి కూడా వాటర్ ఉండవు కూడా. మాకు యూసేజ్ కి కూడా వాటర్ లేదు, ఎందుకంటే పవర్ సప్లై లేదు. టోటల్ కరెంట్ మీటర్స్ ఎవ్రీథింగ్ మునిగిపోయి ఉన్నాయి. సో పవర్ ఆన్ చేసినా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాని వల్ల పైకి వాటర్ వెళ్లే ఛాన్స్ లేదు. పైన ఫుల్ అయితేనే మనం యూసేజ్ కి వాటర్, ఆ వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడి ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్లిపోతున్నారు. సో మీరు చూస్తున్నట్టుగానే చిన్నపిల్లలతో మాత్రం చాలా ఇబ్బంది అండి. ఆల్మోస్ట్ పవర్ లేక 3 days అయింది. రోడ్ నెంబర్ 5, 6 కి నిన్న ఈవినింగ్ పవర్ వచ్చింది. సో వాళ్ళు కాస్త సేఫే. ఇక్కడ ఎవరైతే ప్రాబ్లం లో ఉన్నారో వాళ్ళని మేము తీసుకెళ్లి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే షాప్స్ అన్ని కూడా క్లోజ్డ్ ఉన్నాయి. అంటే మీరు రోజు ఇప్పుడు కూరగాయలు కొనాలన్నా ఏది కొనాలన్నా కంపల్సరీ షాప్ కి వెళ్ళి కొనుక్కొని వంట చేయాల్సిన పరిస్థితి కదా. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు 4-5 days నుంచి? మేనేజ్ అంటే ఇంట్లో ఉన్న కాడికి గ్యాస్, బియ్యము, పప్పు అయితే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఉన్న వాళ్ళైతే వాటితో అడ్జస్ట్ అవుతున్నారండి. లేని వాళ్ళు ఇంకా ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. బట్టలు సర్దుకొని ఫ్రెండ్స్ ఇంటికని చుట్టాల ఇంటికని ఊర్లకి వెళ్లిపోతున్నారు. అది పరిస్థితి అండి. చిన్నపిల్లలతో నైట్ మాత్రం అసలు విపరీతమైన టార్చర్. ఏంటంటే ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి, ఫుల్ దోమలు. ఈ వాటర్ తో ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ రోగాలు వస్తాయో తెలియదు. థ్యాంక్ గాడ్ అనుకోవాలి. కాస్త మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేసి రోడ్ నెంబర్ 8 లో పిల్లలకి ఏదైనా మెడిసిన్ ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి ఏదైనా మెడిసిన్ కావాలంటే మెడిసిన్ సప్లై చేస్తున్నారు. GHMC వాళ్ళు కూడా వాటర్ సప్లై అండ్ ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. సో మీరు చెప్పండి, అంటే ఈ ఏరియాలో యాక్చువల్లీ ఇక్కడ ఒక నది కూడా అంటే చిన్నది వాగు లాంటిది ఉంది కదా. సో దాని చెరువు ఉంది కదా. సో దాన్ని గండి పట్టడం వల్ల ఎక్కువగా వాటర్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్ చూస్తే 30 to 40 ఉన్నాయి. అంటే ముందు మీకు తెలియదా ఇక్కడ చెరువు ఉంది, ఒకవేళ ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది, అప్పుడు మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుందని మీరు ఎప్పుడు ఆలోచించలేదు? జస్ట్ బికాజ్ ఇక్కడ తక్కువ రేట్లు ఉన్నాయని కొన్నారా? అసలు ఏంటి సిచ్యువేషన్? ఏంటంటే నిజాంపేట అనేది యాక్చువల్గా GHMC పర్మిషన్ లో లేదు. చాలా సార్లు చేయాలనుకున్నారు కానీ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇది విలేజ్ పర్మిషన్ లో ఉన్నా కానీ మహా అయితే విలేజ్ అయితే ఏముంటుందంటే G+1, G+2 పర్మిషన్ ఉంటుంది. కానీ ఈ రోజు ఒక చెరువు బండారి లేఅవుట్ అనేది దాదాపు ఒక 200 ఫ్లాట్ల దాకా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. మరి ఇన్ని 1 కాదు 2 కాదు, సరే ఒకదానికి పర్మిషన్ ఇచ్చారంటే అనుకుందాం, దాదాపు 200 ఫ్లాట్లకి ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చారంటే మరి ఒక విలేజ్ లో ఇంత అపార్ట్మెంట్లు కట్టడానికి ఎక్కడ పర్మిషన్ ఉంటుందండి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేసినటువంటి పనుల వల్ల మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం అంటారు. 2.5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి. మరి మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే చెరువు పక్కన చెరువులో వాటర్ ఫ్లో అవుతుంది, దాన్ని ఎటు పంపించాలి? మీకు పర్సనల్ గా తెలుసు కదా ఇక్కడ చెరువు, మీరు ఎందుకు కొన్నారు? యాక్చువల్ గా హైదరాబాద్ లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఇంత వరద అనేది మనం చూసామండి.
అప్పుడు ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి, ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. ఇది చెరువు లేకపోతే ఇది మంచి రోడ్ అని. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బయట నుంచి అండి. 80% ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబులు, చిన్న చిన్న జాబులు, ఫార్మా ఇండస్ట్రియల్ జాబులు చేసుకుంటా వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది స్థానికంగా ఇది చెరువు, ఇది కొంట అని. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే హైదరాబాద్ ఒక అద్భుత నగరం, ఒక మహానగరం, ఇది ఒక డల్లాస్ లాగా అవుతుంది ఎప్పటికైనా అని చెప్పేసి కొన్నారు. జరిగిన పరిస్థితి అది. చెరువులో వాటర్ ఫ్లో అవుతుంది. చెరువులో వాటర్ ఇప్పుడు కూడా ఇన్సైడ్ వస్తుంది కానీ అవుట్ సైడ్ అని లేదు. ఇన్సైడ్ వచ్చిన వాటర్ ని, ముందు ఉన్న వాటర్ ని తొలగించలేని పరిస్థితి ఉంది. ఇంకోటి ఇన్సైడ్ వచ్చే వాటర్ ని ఆపలేకపోతున్నారు. మరి చెరువులో ఉన్న వాటర్ ఎటు పోవాలంటే అటు చూస్తే ప్రగతి నగర్కి ఛాన్స్ లేదు, ఇటు చూస్తే లేదు, ఇటు చూస్తే కోకడపల్లి, ఎటు పోవడానికి ఎటు లేదు. ఇంకోటి ఏంటంటే మరి 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఇంకో 3 రోజులు పడతాయి అని చెప్పేసి అటు ఏ గవర్నమెంట్ అని చెప్తుంది, తెలంగాణ గవర్నమెంటే చెబుతుంది. మరి 3 రోజులు ఇంకా రెడ్ అలర్ట్ అని చెప్పి సిటీలో చెబుతున్నారు. ఇంకా మాకు ఇందాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జనం ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఇక్కడ అంత కంట్రోల్లో ఉంది, ఇప్పుడే హుసేన్ సాగర్ చూశాను, ఇప్పుడే ఆ కొండ చూసా, ఈ కొండ చూసా, అంత కంట్రోల్లో ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్ గారు. నిన్న ఇక్కడికి వచ్చారు, ఎంతసేపు ఉన్నారండి, మహా అయితే 2 గంటలు ఉండి అధికారులు అలర్ట్ అయ్యారు. మరి ఈ రోజు ఎంతమంది అధికారులు వచ్చారు, ఎంతమంది? కానీ అంటే ఇక్కడ చుట్టుపక్కల మేము బంజారాహిల్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాం కదా, మిగతా ఏరియాస్ తో కంపేర్ చేస్తే అక్కడ వాటర్ ఫ్లో అయితే లేదు. ఓన్లీ ఈ ప్లేస్ లో, నిజాంపేట్ లో కూడా ఎస్పెషల్లీ ఈ ప్లేస్ బండారి ఎన్క్లేవ్ ఉంది కదా, ఇక్కడ మాత్రమే ఎక్కువగా వాటర్ ఉన్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ చెరువు అని మాకు అర్థమైంది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇక్కడ చూస్తే పవర్ కట్, ఒక పక్కన పవర్ కట్, సెల్లార్స్ మొత్తం నిండిపోయాయి వాటర్ తోటి. ఇలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు. సో మీరు చెప్పండి అసలు అక్కడ చూస్తే అక్కడ గండి పడింది కదా చెరువుకి, ఇక్కడ నుంచి చాలా ఓవర్ఫ్లో వస్తుంది. అంటే ఒకవేళ మనము కేర్ తీసుకొని ఎక్స్ట్రా ఎఫర్ట్ తోటి ఇక్కడ ఉన్న వాటర్ అన్ని తీసేసినా కూడా ఆ వాటర్ రావడం వల్ల ఇక్కడ మళ్ళీ మొత్తం వాటర్ అంతా జామ్ అయిపోతుంది కదా, దానికి మీరు చెప్పారు ఆల్రెడీ కొన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి, అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్లీ ముందు ఇక్కడ చెరువు కట్ట ఆల్మోస్ట్ తెగిపోయేటట్టుంది. ముందు చెరువు కట్ట ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ తెగిపోయేటట్టుంది. సో అది తెగకుండా ఉండడానికి మార్నింగ్ నుంచి మేము సంచులలో మట్టి నింపి బస్తాలలో ఆ బస్తాలు అక్కడ వేసిన తర్వాత కూడా అయినా కూడా పలసపడుతుంది అనమాట. అంటే వాటర్ ఇంకా లైట్ గా వస్తుంది. సో ఆ భయంతో కొంచెం ముందుకు వెళ్తే తూము ఉంది, ఆ తూము దగ్గర మేము ఆల్రెడీ గండి కొట్టిన తర్వాత ఆ వాటర్ అంతా ఎక్కువ ఈ లేఅవుట్ లోకి వచ్చేస్తున్నాయి. సో లేఅవుట్ లోకి మళ్ళీ లేఅవుట్ మొత్తం నిండిపోద్ది అని చెప్పి మళ్ళీ మార్నింగ్ నుంచి మేము పక్కన ఇంకొక తూము ఉంది లెఫ్ట్ సైడ్, అది వేరే చెరువుకి కనెక్ట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్. సో అందులో ఉన్న చెత్త గానీ స్టోన్స్ గానీ అన్ని తీసి మార్నింగ్ నుంచి తీసి ఇప్పుడే ఇక్కడికి వచ్చే ఫ్లో మొత్తం అటు టర్న్ చేసాం అనమాట. సో వేరే చెరువు దిక్కు ఇటు లేఅవుట్ కాకుండా ఇంకొక చెరువు దిక్కు వెళ్ళేటట్టు, వాటర్ అంతా అటు వెళ్ళేటట్టు అటు టర్న్ చేసాం అనమాట. మార్నింగ్ నుంచి అదే పని చేస్తున్నాం. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. అసలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు, వాటర్ ని తీసేస్తున్నారు. అయినా కూడా అసలు ఎందుకు ఇంత, మేము మొత్తం ట్రావెల్ చేసి వచ్చాం కదా, నిజాంపేట్ లో కూడా ఎక్కడా లేవు ఇంత వాటర్, మోకాళ్ళలోతు వాటర్ అయితే ఎక్కడా లేవు. సో అసలు దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇంత ఉంది, బయటకు ఎందుకు లేదంటే ఇక్కడ పక్కనే చెరువు ఉంది, ఈ లేఅవుట్ కి ఆనుకునే చెరువు ఉంది. సో ఆ చెరువు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు రిలీఫ్? ఎందుకంటే 3-4 డేస్ నుంచి మీకు నిద్ర లేదు, ఇంట్లోకి వెళ్ళడానికి పవర్ లేదు, ఏమన్నా తినడానికి కూడా ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు, అసలు దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి? మేజర్ గా ఏంటంటే వాటర్ ఇక్కడ స్టాగ్నెంట్ గా ఉంటున్నాయి, వాటర్ ఎక్కడికి కూడా ముందుకు వెళ్ళట్లేదు. సో దీని అవుట్ ఫ్లో మనం కనుక్కొని అధికారులు అందరూ కూడా వచ్చి కరెక్ట్ గా పనిచేసి అవుట్ ఫ్లోని వాటర్ బయటకి ఇస్తే దానివల్ల మనకి ఈజీగా అవుతుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అంతా మనం బయటకు తీసేయచ్చు. అప్పుడు మనకి ఏం ప్రాబ్లం, కొన్ని చూసే సెల్లార్లు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అవుట్ ఫ్లో లేవు, ఇక్కడ వాటర్ మొత్తం స్టాగ్నెంట్ గా ఉంటుంది. సో అది మేజర్ ప్రాబ్లం అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో అవుట్ ఫ్లో ఒక్కటి మనం కనుక్కొని ఉంటే ఈజీగా అవుతుంది. సో మీరు చెప్పండి, అసలు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? నిన్నటి నుంచి చూస్తే అర్థమవుతుంది మీ పొజిషన్ ఎలా ఉందో. ఇప్పటికీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాటర్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా ఫుడ్ పార్సల్స్ కూడా మీకు ఇచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అందింది. సో మీరు పర్సనల్ గా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మేము యాక్చువల్లీ ఇక్కడ కాదు, మేము వేరే డివిజన్ నుండి వచ్చాము. మా కార్పొరేటర్ గారు సూచన మేరకు వచ్చాము. మేము దొడ్ల వెంకటేశ్వర గౌడ్ గారు చెప్తే వచ్చాము. అయితే ఇక్కడ యాక్చువల్ గా కేటీఆర్ సార్ చెప్పినట్టు అక్కడ అలుగు మొత్తం తెంచేసినారు. ఇప్పుడు అదే ఫోకిలింగ్ అది పెట్టి మొత్తం చేసినారు. దాని తర్వాత ఇప్పుడు వర్షం మళ్ళీ ఎక్కువ ప్రాణి వస్తే కదా ప్రాబ్లం చాలా అవుతుంది. చెరువు ఒకటి ఒక ½ ఫీట్ లో ఉంది చెరువు వాటర్ వెళ్ళిపోవడానికి. ఇప్పుడు తూముకాడ కూడా గండి కొట్టారు చిన్నది, ఆ గండి కొట్టిన వాటర్ ఇవి. ఇప్పుడు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే ఆ తూమునే ఏంది హోల్డింగ్ అలుగుని మొత్తం తీసేయాలి, అదే తీసేస్తారు ప్రస్తుతానికి పని. ఇంకా దాన్ని ఫాస్ట్ ఒకటే పొక్కలింగ్ పెట్టారు, ఒకటే అది ఇది పెట్టారు
ప్రెషర్ డ్రిల్లర్ పెట్టారు, ఇంకా పెట్టాలి ఎక్కువ, ఇంకా 2 డ్రిల్లర్ పెట్టాలి, 2 పక్క లైన్లు పెట్టాలి. పెట్టి అధికారులు అప్రమత్తంగా ఉండి స్పాట్లు అక్కడ ఉండాలి. కానీ ఎవరో చెప్పి వెళ్ళిపోయి ఇట్లా చేస్తే పనులు అదైతే వాస్తవం జరుగుతుంది అక్కడ. సో మీరు చెప్పండి, మార్నింగ్ నుంచి చూస్తే చాలా మంది వచ్చారు కార్పొరేటర్స్, వాళ్ళు వీళ్ళు, అసలు వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా జస్ట్ లేకపోతే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారా? గుంతకు 20 రూపాయల కాడికి కాంట్రాక్ట్ చూపించండి డబ్బులు ఇస్తా అన్న కేసీఆర్, గుంతకు 20 రూపాయల కాడికి. ఇప్పుడు ఈ రకంగా వాటర్ బాడుతున్నా చేస్తున్నా, రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ తీసుకోవటం, పైప్ లైన్ వేయటం, ఇంకా మస్తు డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రాం తప్పితే తప్ప నాకు ఎక్కడ కనపడతా. అంతే. సో మీరు చెప్పండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఓకే, సో మొత్తానికి ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేదు. ఎక్కడ చూసినా అసలు భయం వేస్తుంది వాటర్ లో నడవాలంటే. అక్కడ మనం చూడొచ్చు వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. సో ఇక్కడ 2-3 డేస్ నుంచి భారీ వర్షం వల్ల ఎక్కడ పవర్ కట్ ఎక్కువగా ఉంది. సెల్లార్స్ లో మొత్తం వాటర్, ఎక్కడ చూసినా ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి అందరూ చాలా భయపడుతున్నారు. సో సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది. సో మనతో ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే మీరు చెప్పండి, అసలు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? 3 రోజులు బట్టి వర్షం పడుతుందండి, కరెంట్ లేదు, వాటర్ లేదు, చిన్న పిల్లలు దోమలు పుడుతున్నాయి బాగా. మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్స్ కూడా లేవు. ఏం చేయాలో కొంచెం మీరే కేర్ తీసుకోవాలండి. మరి ఏం చేయాలి, చిన్న పిల్లలు ఉన్నారు. మా ప్రాబ్లం ఇది. తర్వాత మీరే ఏదైనా చేయాలి మాకు. అది అంటే ఓన్లీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఇంతమంది 400 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మీరు ఏమన్నా కేర్ తీసుకోవడం కానీ ఏమన్నా యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తున్నారు? మీరు ఇంతలో యాక్షన్ ఏమున్నదండి, ఎక్కడికైనా ఎవరు చుట్టాలు వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్తున్నారండి. నిన్న కేటీఆర్ వచ్చారు కదా, ఇల్లు ఖాళీ చేసేయాలండి, గెండు కొడుతున్నారు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారండి. మరి దగ్గరగా ఉన్న వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం, తర్వాత క్లియర్ అయ్యాక వస్తాం. సో చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇళ్లలో పవర్ లేదు, మళ్ళీ వాన ఎప్పుడు పడుతుందో తెలియదు. సో అందుకే అందరు ఎక్కడ సెల్లార్స్ లో చూస్తే వాటర్, చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, చిన్న పెద్ద అని తేడా లేదు. ఈ వాటర్ లో వెళ్తే ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసాం, చాలా మంది వాళ్ళ లగేజ్ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ ప్లేసెస్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ ప్లేసెస్ కి వెళ్తున్నారు. ఎందుకంటే వర్షాలు తగ్గే వరకు అక్కడే ఉండాలి, ఇక్కడ అంత సేఫ్ కాదు. అసలు ఇంట్లో వంట చేసుకొని తినే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు. మీరు చెప్పండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మేమా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవండి, వాటర్ తప్ప. అదే వాటరే మేజర్ ప్రాబ్లం కదా. ఏం చేయాలి చెప్పండి, ఒకరు హెల్ప్ చేయడానికి ఒకరు, అందరూ వస్తున్నారు ఏదో పైన చేసి వెళ్ళిపోతున్నారు. కరెక్టే, మీ కాలనీ వాళ్ళు కాబట్టి మీరు గవర్నమెంట్ కోసం వెయిట్ చేసుకోకుండా మీరు ఏదైనా సహాయక చర్యలు చేసుకోవచ్చు కదా. ఏం చేయాలండి, ఒక బకెట్ అంటే తీస్తాము, ఒక బిందె అంటే మోటార్. మంది ఉన్నారు కదా, మీకు తెలుసు కదా ఇక్కడ చెరువు పక్కన. ఈ అపార్ట్మెంట్ లో ఒక్కరు లేరు, ఈ అపార్ట్మెంట్ లో సగం వెళ్ళిపోయారు, మా అపార్ట్మెంట్ అట్లనే మిగిలిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి మీరే చెప్పండి. ఓకే, సో చూసారు కదా, మొత్తానికి ఇలా ఉంది. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం వల్ల చాలా మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వెళ్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఓవర్ఫ్లో ఎలా అవుతుందో వాటర్. ఇది పక్కనున్న తుర్క చెరువు దగ్గర నుంచి అక్కడ గండి పట్టం తోటి ఇక్కడ వాటర్ ఎంత క్లీన్ చేసినా, పొద్దున్న నుంచి చాలా మంది వచ్చి చాలా చర్యలు తీసుకొని చాలా క్లీన్ చేసిన అక్కడే ఇక్కడ వాటర్ ఫ్లో చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకు ఇంత వాటర్ ఇక్కడ ఉందో. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మనము. ఇది అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది, కొట్టుకుపోతామేమో అంత వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ, చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ చాలా మంది అపార్ట్మెంట్స్ లో సెల్లార్స్ ఏవైతే నిండిపోయాయో అక్కడ కరెంట్ కట్ ఉంది. అంటే ఎక్కడైతే సెల్లార్స్ కంప్లీట్ గా వాటర్ తో ఫిల్ అయి ఉన్నాయో అక్కడ వాళ్ళకి కరెంట్ సప్లై లేకుండా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మాకైతే 1 వీక్ గా కరెంట్ లేదు, ఇంకా సెల్యులార్ అయితే కంప్లీట్ గా వాటర్ తో ఫిల్ అయిపోయినాయి. ఇంకా మేమైతే ల్యాడర్ నుంచి దూకి మరి సెల్యులార్ నుంచి వస్తున్నాం. ఇంకా మాది ముందే సీఏ అండి, ఇంకా సీఏ ఇంటర్మీడియట్ చదువుతున్నాం. మాకు కరెంట్ లేకపోవడం వల్ల 1 వీక్ పోర్షన్ వచ్చి పోస్ట్పోన్ అయింది. ఇంకా ఈరోజు ఎగ్జామ్ ఉంటే ఏం రాయలేదు కూడా. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, చదువుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పటికైనా ఎవరైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ కాలనీ వాసులు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వాతి.